నమస్కారం సార్, రండి 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 సార్. 4 రోజులు ఇంకా కాల్ చేస్తుంది మీరేనా? 4 రోజులు ఇంకా సతాయిస్తున్నారు కదన్నా మీరు. ఏం లేదు సార్, 4 రోజుల నుంచి నాకు కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉన్నది. ఈ ల్యాండ్ మీకైతే బాగా సెట్ అయిపోతుందని చెప్పి నేను మీకోసం వెయిట్ చేస్తాను సార్ 4 రోజుల నుంచి. అంటే నరేష్ కొంచెం ఇంటికి అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉందంట. ఆ ల్యాండ్ ఏమో చూస్తే కదా బాగుంది. కాదయ్యా, ల్యాండే చూపించలేదు అమౌంట్ అంటది. ఇట్లా రౌండ్ తీసుకొని మొత్తం 3 ఎకరాలు సార్ ఇది. మొత్తం అక్కడి నుంచా? మొత్తం ఆ లాస్ట్ నుంచి ఆ, ఆ ఓకే, రోడ్ ఓకే. నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం సార్. ఇక్కడ ఇట్లా అంటే సార్ ఇది మామూలు వెంచర్ కాదు సార్. ఆ పక్కన రైల్వే స్టేషన్ ఉంటుంది సార్. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ వస్తుంది. సూపర్ సూపర్. ఈ పక్కన బస్ స్టాండ్ వస్తుంది సార్. అవునా? పక్కనే ఎయిర్పోర్ట్ వస్తుంది సార్. ఎయిర్పోర్టా? అవును సార్, పక్కనే ల్యాండ్ ఫ్లైట్ అట్లా ఎగిరి ఇట్లా మన బిల్డింగ్ మీద నుంచే పోతుంది. ఇది ఇంకోసారి చెప్పు. ఆ ఫ్లైట్ ఎగిరి మన బిల్డింగ్ మీదనే పోతుంది సార్. కాదయ్యా, బిల్డింగ్ పై నుంచి పోతే పర్లేదు, కానీ బిల్డింగ్ మీదకి పడితే ఎలాగయ్యా? నిన్ననేనయ్యా ఫ్లైట్ వచ్చి బిల్డింగ్ మీద పడి 250 మంది చనిపోయినారు. చూస్తా అంటే గుండె ఎంత బాధ అవుతుందో తెలుసా? నా గుండె బరువు ఎక్కింది. ఇప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చేవాడు టీవీలో చూసి వస్తాను న్యూస్. మళ్ళీ నాకు ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే ఫ్లాట్ కావాలంటావు? సార్ 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 ఎందుకు సార్? విడి, ఇంకా సార్, కాదులే. ఎందుకు సార్? కాదు నవీన్, ఇలాంటి ఫ్లాట్లు చూపించినావంటే నీ గుండె పగలు కొడతారా? డబ్బుల కోసం ఏమైనా చేస్తావు కదరా నువ్వు.